విశ్వక్ సేన్ మటుకు సినిమా అద్ర కొట్టిండయా. ఆడి పేరు ఫలక్నుమా దాసో గామో కాదు, అది ఏం చెప్పాలి తెలుసా? విశ్వక్ సేన్ కి ఏం చెప్పాలి తెలుసా? బాక్స్ ఆఫీస్ కా దాస్. మన బాలకృష్ణ గారు ఫ్రీ ఈవెంట్స్ లోకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారా అని చెప్పి సినిమా చూస్తే అర్థమైంది. నరుకుడు అయితే బాలకృష్ణ మించిపోయింది. ఈ రేంజ్ లో అయిపోయింది. చాలా మంది సీన్ హైలైట్ గా ఉంది. మరొకసారి చెప్పాలని నరుకుడికి అయితే బాలకృష్ణ మించిపోయింది. అంత ఘోరంగా నరికాడు. విశ్వసేన మించిన సినిమా ఉంటది. అసలు మాస్ లుక్ లా అది ఇలా అన్నాడు, మీసాలు ఇలా అన్నాడు. రాధిక ఏం మోసం చేయలేదు. రాధిక మంచిది అనమాట. ఈ రాధిక అంజలి క్యారెక్టర్ అయితే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతుంది. చాలా ఎంజాయ్ చేస్తారు. గోదావరి మీద రివ్యూ కట్టండి రా ప్రతి ఒక్క ఛానల్. అర్థమైందా? ఎలా ఉంది ఎలా ఉంది? ఒకవేళ వేరే హీరో చేసిన ఏమో తెలియదు కానీ విశ్వక్ సేన్ మటుకు సినిమా అద్ర కొట్టిండయా. కానీ 2 మిస్టేక్లు ఫైండ్ అవుట్ చేసిన. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. లంక అర్థమైందా? ఈసారి ఐమాక్స్ దగ్గర రివ్యూ కట్టండి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీద రివ్యూ కట్టండి. విశ్వకాంత్ సినిమా బాక్స్ ఆఫీస్ బోర్డు కొట్టే లోపు సినిమా హిట్ చేయండి. ఇదైతే గ్యారంటీ. వీరంతా ఎవరైనా నా మీద రివ్యూ తీసుకుని వస్తే తీసుకెళ్ళిపోవడమే. అంత అర్థమైందా? ఈసారి మీషాలు అట్లయితే తిప్పడం కాదు, ఇట్లా తిప్పేసినాడు. దీంట్లో సినిమా నిజం మరో బాలయ్య. ఆడి పేరు ఫలక్నుమా దాసో గామో కాదు, అది ఏం చెప్పాలి తెలుసా? విశ్వక్ సేన్ కి ఏం చెప్పాలి తెలుసా? బాక్స్ ఆఫీస్ కా దాస్. అర్థమైందా? సో సినిమా సూపర్ అండి. మన రాధికక్క మోసం చేసింది అని అనుకున్నా, బట్ కానీ రాధికక్క మోసం ఏం చేయలేదు. బాగా మంచిగా సపోర్ట్ చేసింది సినిమాలో. అండ్ దాంట్లో అంజలి క్యారెక్టర్ కూడా బాగుందండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. సో సినిమా సూపర్. మిస్టేక్ ఏంటంటే వ్యాన్ లో గొడవ జరిగేటప్పుడు సరుకు ఉండదు, కానీ వేరే వ్యాన్ నుంచి సరుకు వచ్చేస్తుంది. మిస్టేకా కాదా? అవునా కదా? సో గన్ను 45 degrees లో ఉండాలి యాక్చువల్ గా కాల్చాలంటే, ఏది హార్ట్ మీద. కానీ గన్ను 25 degrees ఉంటుంది, ఆడ వెళ్తుంది. ఇది కూడా మిస్టేకా కాదా? అవునా కదా? సినిమా అందుకే సినిమా హిట్ అయింది. ప్లీజ్ గో అండ్ వాచ్ ద గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్ అనుకుంటా. ఇంకా మనకు కూడా టాలీవుడ్ కూడా సినిమా వచ్చింది. గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్ కాదు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఆ ఫలక్నుమా దాస్. అరే హీరో భలే ఉన్నాడప్ప. మొన్ననే కలిసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి. సినిమా గురించి మంచిగా చెప్పు అన్న, అట్లా చెప్పా సినిమా గురించి చెప్తా అన్న. అర్థమైందా? సినిమా ఇస్ వెరీ గుడ్ అండి. ఎవ్రీ నైస్ సూపర్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చూడడం జరిగింది. గోదావరి అబ్బాయిగా చెప్పాల్సింది ఏంటంటే సినిమా బాగుంది. ఎందుకంటే యాక్టింగ్ పరంగా చాలా అద్భుతం అనిపించింది. మా గోదావరిలో ఉన్నటువంటి అందాలన్నీ ఇందులో కల్పించుకున్నాయి. అంటే సినిమా కాన్సెప్ట్ ఏంటంటే, మేము పుట్టక ముందు గోదావరిలో కత్తి కట్టేవారు. ఒకరి మీద కోపం ఉంటే, ఒకరి మీద ద్వేషం ఉంటే, ఒకరి మీద పగ ఉంటే ఏ రేంజ్ లో ఉంటది ఆ రేంజ్ లో మనకు చూపించారు. మొన్న బాలకృష్ణ గారు ఫ్రీ ఈవెంట్స్ లోకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారా అని చెప్పి సినిమా చూస్తే అర్థమైంది. నరుకుడు అయితే బాలకృష్ణ మించిపోయింది. అంత ఘోరంగా నరికేశాడు. బట్టి చాలా బాగుంది సినిమా. అయితే కనుక విశ్వక్ సేన్ కి ఆయన కెరీర్ లో ఒక మంచి పవర్ఫుల్ సినిమా అని చెప్పుకోవచ్చు. బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. అంజలి గారి క్యారెక్టర్ కానీ, నేహా శెట్టి క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్కరు కూడా చూడడానికి అయితే చాలా వినసొంపుగా ఉంది. గోదావరి అందాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఒక 30 సంవత్సరాల క్రితం సినిమా గోదావరిలో జరుగుతున్నటువంటి కాన్సెప్ట్ ఏది ఉందో అది చాలా క్లియర్ ఇచ్చారు. మరొకసారి చెప్పాలని నరుకుడికి అయితే బాలకృష్ణ మించిపోయాడు. ఇందులో అంత ఘోరంగా నరికాడు. సినిమా అయితే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ప్రతి ఒక్కరు చూడండి. చాలా బాగుంది. మా సాంగే నేను ఎలా నా మాట ఎలా ఉంది? గోదావరి మాట పక్కా గోదావరి అబ్బాయి నేను. అలా ఉంటుంది మాట కూడా. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. విశ్వక్ సేన్ నటన అయితే బాగుంది. గోదావరి అందాలు అయితే అద్భుతంగా చూపించాడు. ఇక నరుకుడికి అయితే బాలకృష్ణ మించిపోయింది. ఫ్రీ ఈవెంట్స్ లోకి బాలకృష్ణ ఎందుకు వచ్చాడని అనుకున్నారు. అందుకు వచ్చాడు అనమాట. నరికి చాలా బాగుంది. విశ్వక్ సేన్ కెరీర్ లో ఒక మంచి ఎవడన్నా మేసవాళ్ళ తిప్పుతాడు, ఈ టైప్ ఆఫ్ తిప్పుతాడు. కానీ మావాడు ఈ రేంజ్ లో అయిపోయింది. చాలా బాగుంది. సీన్ హైలైట్ గా ఉంది. ప్రతి ఒక్కరు చూడండి. సినిమా బాగుంది. విశ్వసేన మించిన సినిమా ఉంటది. అసలు సినిమా బాగుంది అన్న, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, అదిరిపోయింది. సాయి కుమార్ క్యారెక్టర్ చాలా చిన్నగా ఉన్నా కూడా చాలా బాగుంది. అంటే ఫాదర్ క్యారెక్టర్ అన్నమాట. సూపర్. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. అలాగే ప్రతి కామెడీ అనే పంచలేదు, కానీ కామెడీ తక్కువ ఉంది. కానీ సినిమా మాత్రం ఓవరాల్ చాలా బాగుంది. వండర్ఫుల్. అంటే నాకైతే ఎక్కువగా బాగా నచ్చింది అంటే ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది అన్న. సూపర్ డూపర్ గా ఉంది. సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గింది, కానీ సినిమా అయితే ఓవరాల్ చాలా బాగుంది. విశ్వసేన అనే యాక్టింగ్ అయితే చించేశారు. మాస్ లుక్ లా అది ఇలా అన్నాడు, మీసాలు ఇలా అన్నాడు, ఇట్లా చాలా బాగుంది. వండర్ఫుల్. అంటే సినిమాలో సాంగ్స్ తో పాటు అయితే నిజంగా సాంగ్ అయితే చాలా బాగుంది. హీరోయిన్ గ్లామర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది అన్న. రాధిక ఏం మోసం చేయలేదు. రాధిక మంచిది అనమాట. ఈ రాధిక చాలా బాగుంది. తన క్యారెక్టర్ వైజ్ చాలా బాగుంది. అలాగే విశ్వసేన అన్న క్యారెక్టర్ అంటే చాలా డిఫరెంట్. అంటే ఒక నెగిటివ్ పాజిటివ్ క్యారెక్టర్ అనే ఒక రోల్ ప్లే చేయడం అనేది చాలా డిఫరెంట్ ఉంది. ఎవ్రీథింగ్ చాలా బాగుంది అన్న. సూపర్. చూడొచ్చు. మంచి సినిమానే. నాకైతే బాగా నచ్చింది ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, డిఐ కానీ ఎవ్రీథింగ్ 24 క్రాఫ్ట్స్ మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదయ్యా. నాకైతే ఈ సినిమా చూసినంత చెప్పి చాలా బాగుంది. విశ్వసేన అన్న యాక్టింగ్ బాగుంది. నాకు బాగా నచ్చింది. అంజలి గారు అబ్బా నేనన్నా మిస్ అయిపోయినా. నిజంగా అంజలి క్యారెక్టర్ గారు ఎట్లా ఉందంటే, అంటే హీరోకి ఒక సపోర్ట్, అంటే ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ గా చాలా డిఫరెంట్ క్యారెక్టర్ తంది.
సూపర్ ఉంది. తన క్యారెక్టర్ ఫుల్ లెంత్ గా చాలా బాగుంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అంజలి క్యారెక్టర్ అయితే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. విశ్వసేన్ అన్నది ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి, అంటే డిఫరెంట్ ఫైట్స్ ఉన్నాయి. ఫైట్స్ కూడా అంటే ఊహించాలి, అంటే గత సినిమాలు చూస్తే ఈ సినిమాలో మాత్రం ఫైట్స్ అయితే చించి పారేస్తారు. డాన్స్ కూడా చాలా బాగుంది. మొత్తము సాంగ్ అయితే చాలా బాగుంది, ఐటమ్ సాంగ్ సూపర్ అన్న. అయితే నాకు బాగా ఐటమ్ సాంగ్ అయితే బాగా కనెక్ట్ అయిపోయింది. అసలు మామూలుగా అంటే మామూలు మోగలేదు, థియేటర్ లో మోగిపోయింది అన్నమాట. సినిమా అయితే ఓవరాల్ చాలా బాగుంది.